ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఎజెండాలోని 14 అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిల్ 2025, కుప్పంలో డిజిటల్ హెల్త్ సెంటర్, వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అటు పార్వతీపురం, మన్యం జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు ఏపీఐఐసి ద్వారా 27.26 సెంట్ల కేటాయింపు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇక ఏపీ కేబినెట్ సమావేశం అయితే ముగిసింది. ఇక్కడ 14 అజెండాలకు సంబంధించి మాట్లాడుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అమరావతి నుండి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, మొత్తం 14 అంశాలకు ఇటు ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది మంత్రి మండలి. అసలు ఏంటా 14 అంశాలు, అప్డేట్స్ ఏంటి? చూసుకుంటే ఏపీ కేబినెట్ భేటీ కొద్దిసేపటి సీఎం చంద్రబాబు అధ్యక్షన ముగిసింది. దాదాపుగా 1:40 పాటు ఏపీ కేబినెట్ భేటీ కొనసాగింది. డిప్యూటీ సీఎంతో పాటు మిగిలిన మంత్రులంతా కూడా కేబినెట్ సమావేశానికి హాజరై వివిధ అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చలు జరిగింది. మొత్తం ఏజెండాలోని 14 అంశాలని కేబినెట్ ముందుంచారు. 14 అంశాలకు సంబంధించి కూడా కేబినెట్ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ప్రధానంగా చూసుకుంటే క్యాడర్ రెస్యులేషన్కి సంబంధించి ప్రభుత్వానికి పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు పంపింది. ఆ ప్రతిపాదనలు ఆమోదించారు. పౌర సేవలను ప్రజలకు నేరుగా అందేలా చూడాలని చెప్పి క్యాడర్కి సంబంధించిన మార్పులు చేర్పులకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే ఏపీ ప్రైవేట్ యూనివర్సిటీ బిల్లుకు సంబంధించి కూడా 2025పై ఉన్నత విద్యా మండలి ప్రవేశపెట్టిన చేర్పులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. అలాగే కుప్పం నియోజకవర్గానికి సంబంధించి 5 కోట్లతో డిజిటల్ హెల్త్ నెట్వర్క్ సెంటర్ ఏర్పాటుకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. సెంట్రల్ ఫుల్లో 3.372 ఎకరాలకు సంబంధించి అసిస్టెంట్ పోస్టులని పూర్తి స్థాయిలో నియమిస్తూ కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇది గత కేబినెట్లోనే ప్రతిపాదనలు తయారైనాయి, కానీ ఈసారి మాత్రం పూర్తి స్థాయిలో గణాంకాలతో సహా రావడంతో కేబినెట్లో 372 పోస్టులకి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పార్వతీపురం, మన్యం జిల్లాకు సంబంధించి సీతంపేట ఎంఎస్సి పార్కు సంబంధించి కూడా 27 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే గీత కుల కార్మికులకు సంబంధించి దాదాపుగా 335 మద్యం షాపులని గత కేబినెట్లో ఆమోదం తెలిపారు. మద్యం షాపులకు సంబంధించి 10%, దీంట్లో గుండి కులస్తులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారికి కేటాయిస్తూ కొన్ని షాపులను కేటాయిస్తూ కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటుగా మిగిలిన అనేక అంశాలకు సంబంధించి కూడా ఏపీ కేబినెట్లో చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తం 14 అంశాల ఏజెండా కూడా ఏపీ కేబినెట్ అయితే కొనసాగింది. అధికారులను బయటికి పంపించిన తర్వాత సీఎం చంద్రబాబు మాత్రం మంత్రులను ఉద్దేశించి కూడా ఆయన అనేక అంశాలకు సంబంధించి తాజా రాజకీయ పరిణామాలు, ఎమ్మెల్సీకి సంబంధించిన ఏర్పాట్లు తదితర అంశాలకు సంబంధించి కూడా మంత్రులతో చంద్రబాబు అయితే దాదాపుగా 20 నిమిషాల పైగా కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తామని సత్తాజ్. రైట్, థ్యాంక్ యూ శివ.